అసెంబ్లీలో మహిళా సభ్యులపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం దిష్టి బొమ్మలను దగ్ధం చేసి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగినటువంటి దురదృష్టవశాత్తు నిన్న జరిగినటువంటి నిజంగా కూడా నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు బడ్జెట్ మీద మాట్లాడుతూ ఉంటే అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని నిజంగా మేడంని బాధాకరంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి, నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు బాధ పెట్టినటువంటి బాధ ఒక అసెంబ్లీ ఆడపడుచును బాధ పెట్టినట్టు అని మేము అనుకుంటా ఉన్నాం. ఈరోజు 2 కోట్ల మహిళలందరూ కూడా, మహిళా తల్లులందరూ కూడా బాధపడతా ఉన్నారు. నిజంగా నీకేం పాపం చేసిందని చెప్పి ఇలా సబితమ్మని ఇంత బాధ పెట్టి అసెంబ్లీలో బయటికి పంపించినామని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు, కనీసం వివరణ చెప్పుకునే అవకాశం కూడా లేదు. అంత దుర్మార్గంగా నువ్వు వివరించినవంటే నిజంగా ఆలోచన చేయాలని యొక్క మనసులో ఏదో పెట్టుకొని సబితమ్మ మీద కక్ష సాధించాలని చెప్పి చూస్తా ఉన్నావు. ఇక్కడ పోయి మిమ్మల్ని కూడా జూబ్లీ బస్ స్టాండ్ కు పంపిస్తారని చెప్పి సంబోధించినావు. రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచన చేయి. రేవంత్ రెడ్డి ఈ రోజు రమ్మని కాంగ్రెస్ లకు ఆహ్వానించింది, నీకు భవిష్యత్తు ఉంటుంది, సీఎం అవుతావని ఆహ్వానించింది, ఆశీర్వదించింది. ఇలా సీఎం అయినవు. ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకు సబితమ్మని మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ సబితమ్మతో పెట్టుకున్న వాళ్ళు, సబితమ్మని దుర్మార్గంగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరు బాగుపడలే, మీరు నాశనం అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.